28 11:28 ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. కొట్టు చప్పట్లు ఒకసారి. ఏంటండి? ఏం ప్రయాస అది? ఒక్కొక్కడికి ఇప్పుడు నేను చెప్పినట్లు పాప ప్రయాసలు ఉన్నాయి, భారం. అది భారం మన మీద ఉన్నప్పుడు మనకి ప్రయాస, వేదన, రొప్పు, ఆయాసం వచ్చినట్లు మనకి నెమ్మది లేని పరిస్థితులు కొన్ని ఉన్నాయి. కొంతమందికి పాపము చేత ప్రయాసపడుతున్నటువంటి వారు నెమ్మది లేకుండా ఉన్నారు. పిల్లలను కని వారి భవిష్యత్తులు సరిగా లేక, వారి బుద్ధులు సరిగా లేక ప్రయాసపడుతున్న వారు ఉన్నారు. పెళ్లి చేసుకొని సంసారం చక్కగా చేసుకుందాం, అందరిలాగే నేను కూడా గృహాన్ని కట్టుకుందాం అంటే భర్త కానీ భార్య కానీ మార్గం తప్పి కుటుంబం సరిగా లేక ప్రయాసపడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఏదో ఉండి ఉండలేక వ్యాపారం చేసుకుందాంలే అని మొదలు పెడితే అందులో లేనిపోయింది ఒక బండబడింది తల మీద, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు. అది ఒక భయంకరమైన అప్పు భారం. ఈ భారముల ద్వారా నెమ్మది కొంచెమైనా లేక భారము భరిస్తున్నటువంటి వారులారా, అనారోగ్యముతో భారం భరిస్తున్న వారులారా, మీరు ఫలానా కులస్తులైతే నా దగ్గరికి రండి అని చెప్పాడా? చెప్పరేంటండి? సమస్త జనులారా, నువ్వే క్యాస్టో, నువ్వే స్థితిలో ఉన్నావో, నువ్వే పరిస్థితిలో ఉన్నావో, నువ్వు డబ్బున్నవాడువో డబ్బు లేనివాడువో, చదువున్నవాడువో చదువు లేనటువంటి వాడువో, తెలివి ఉన్నవాడువో తెలివి లేనటువంటి వాడువో, నువ్వే స్థితిలో ఉన్నావో, నువ్వు నా దగ్గరకు వస్తే నీ ప్రాణానికి నేను నెమ్మది, ప్రశాంతతనిస్తాను అన్నాడు. కానీ ఈరోజు మనుషుడికి ఈ ప్రశాంతత దొరికే స్థలం యేసు ప్రభు పాదాలైతే ఆయన దగ్గరికి రావడానికి కులం అడ్డం వస్తుంది, ఆయన దగ్గరికి రావడానికి తన హోదా అడ్డం వస్తుంది. ఏమండి అమ్మా వినండి, చాలామంది జీవితంలో వ్యాపారములు నష్టపోవడానికి కారణం ప్రశాంతత లేక, కుటుంబాలు నాశనం అవ్వడానికి కారణం ప్రశాంతత లేక. అవునా? మనం అనుకున్న గోలు రీచ్ అవ్వకపోవడానికి, అనుకున్నది సాధించకపోవడానికి ప్రశాంతత లేకపోవడం. మైండ్ కానీ ప్రశాంతంగా ఉంటే మనం అనుకున్నది ఏదైనా సాధించగలం. ఫస్ట్ మైండ్లో ఎన్నో గలిబిలు ఉంటే, సమాధానం లేకపోతే, శాంతి లేకపోతే ఏది సమర్థవంతంగా మనం చేయలేము. కానీ యేసు ప్రభు దగ్గర ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, యోహాను సువార్త 14:27లో ఏమంటాడంటే, నేను లోకమిచ్చినట్లు కాదు, నా శాంతిని నేను మీకు ఇస్తాను రండి, నా శాంతిని మీకు ఇస్తాను రండి అంటాడు. హల్లెలూయా! ఎందుకు ఇంత శాంతి ఉంటుందో తెలుసా? హల్లెలూయా! శ్రీశైలం నుండి ఒక బస్సు మార్కాపురంకు వస్తుంది. తెలుసుగా? శ్రీశైలం నుండి ఎప్పుడైనా వెళ్ళారా? రూట్కి వెళ్ళారా? ఫస్ట్ బస్సు, ఇద్దరు ఉన్నారు ఆ బస్సులో. 60 సంవత్సరాల ముసలమ్మ పొద్దున్నే ఆ కిందకొచ్చి, కొండ కిందకొచ్చి ఏదో కొన్ని పళ్ళు తీసుకొని వెళ్ళి ఆ శ్రీశైలం దగ్గర అమ్ముకుంటుంది. ఆ పొద్దున్నే ఫస్ట్ బస్సుకు వస్తుంది శ్రీశైలం నుండి. ఇంకొక పిల్ల, 7-8 సంవత్సరాల పిల్ల ఒకటి ఉంది బస్సులో. వీళ్ళిద్దరే ఎక్కారు. ఆ డ్రైవరు పొద్దున్నే లేచి 4 గంటలకి బండి గదిలిచ్చి 4 గంటలకి బయలుదేరిద్ది అక్కడి నుండి. బస్సు మహా ఖాళీగా ఉంటాయిగా రోడ్లు, మహా ఫాస్ట్గా వస్తున్నాడు. దగ్గరకు వచ్చిన తర్వాత సర్రనకు వస్తాడు, మళ్ళా వెళ్ళి సర్రనకు వస్తాడు. ఈ క్రమంలో ఈ ముసలమ్మ, ఓమ్మో, ఓ దేవుడు, ఓ డ్రైవరు నిదానంగా లేవయ్యా,
ఈ లోయలో పడితే మన శవాలు కూడా తీయలేరు అని అంటున్నాయి. సరే, ఆమెమో ఎరికేకలు పెడుతుంటే ముసలమ్మ, 60 సంవత్సరాలు దాటిన ముసలమ్మ, ఈ పిల్ల ఈ సీట్లో నుంచి ఆ సీట్లోకి, ఆ సీట్లో నుంచి ఈ సీట్లోకి కోతి కొమ్మంచిలు ఆట ఆడుతుంది. అక్కడ ఏమేమో గుండెలు గుప్పిట్లో పెట్టుకుని ఉంది. ఈమెకు బాధ ఏంటంటే ఆ అమ్మాయి కూడా ఏదో ఒక సీటు పట్టుకొని ఇలా ఉంటే ఈమె కూడా నెమ్మదే. ఆ అమ్మాయి అటు ఇటు గెంతులేస్తుంటే తట్టుకోలేకపోయింది. ఈ పనికిమాలిన పిల్లకి అర్థం కావట్లేదు, మనం ఏదో ఒక లోయలో పడి చచ్చిపోయే ప్రమాదం ఉంది అనుకుందేమో. ఏయ్ పిల్లముండా ఎట్రా అనింది. ఏంటి? ఆయన అక్కడి నుంచి ఒక దూకు వచ్చింది ఆ పిల్ల. ఏంటి అంటే, నీకు భయం లేదా? ఇది పడిపోతామే, వీడింత మిడివేలంగా తోలుతున్నాడు, వీడి మిడివేలిపోడు అనింది. ఆ పిల్ల ఒక్క నవ్వు నవ్వి, నీకు భయమా అనింది. మరి లోయల్లో ఎక్కడన్నా పడిపోతే వాడు అంత మిడివేలంగా తోలుతుంటే భయం కదా, పిచ్చిదానా అనింది. నాకు భయం లేదుగా అనింది. ఎందుకనే అనింది. బస్సు డ్రైవర్ మా నాన్న. బస్సు డ్రైవర్ ఎవరో, బస్సు తోలేది ఎవరో, మా నాన్న. అందుకని నాకు భయం లేదనింది. మీకు అర్థమైంది ఏమన్నా? వాళ్ళ నాన్న ఈ బస్సుని క్షేమంగా తీసుకెళ్తాడని ఆ పిల్లకున్న విశ్వాసం. ఆ లోయలు గుండా వెళ్తున్నప్పుడు అంత ప్రశాంతంగా బ్రతకగలిగింది. నీకు నీ తండ్రి మీద విశ్వాసం ఉంచి, నా కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన నా కొరకు తన చివరి రక్తబొట్టు వరకు చిందించాడని నమ్మితే నువ్వు ఆయన మీద భారం మీద చాలా ప్రశాంతంగా ఉంటావు. హల్లెలూయా. ఆయన మీ తండ్రి. నేనంటాను, నీకు ఈ లోక సంబంధమైన తండ్రి లేకపోవచ్చు, కానీ పరలోకపు తండ్రి నీ మీద బాధ్యత కలిగి ఉన్నాడు. ఒకవేళ ఈ లోక సంబంధమైన తండ్రి పేదవాడై ఉండొచ్చు, కానీ నీ పరలోకపు తండ్రి ధనవంతుడై ఉన్నాడు. ఈ లోక సంబంధమైన తండ్రి నీ కనీస అవసరాలు తీర్చలేని పేద స్థితిలో ఉండొచ్చు, కానీ నీ పరలోకపు తండ్రి సమృద్ధి కలిగినటువంటి తండ్రిగా ఉన్నాడు. ఆయన నమ్ము, ఆయన నీ జీవితాన్ని గొప్ప కార్యంగా, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించగలరు. ఒక మరుగుజ్జు అతను హాస్పిటల్కి వెళ్ళాడంట మానసిక వ్యాధితో. వెళ్తే ఆ డాక్టర్ గారు చాలా చోట్లకి తిరిగి ఒక మానసిక డాక్టర్ గారి దగ్గరికి వచ్చాడు. ఆయన కూడా చాలాసార్లు మందులు ఇచ్చాడు. అతనికి ఏమాత్రం తగ్గల, మానసిక ఒత్తిడి పోలా. ఆయన చూసి 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 ఏమన్నాడంటే, ఒరే బాబు ఒకసారి నవ్వరా, నీకు సంతోషంగా ఉంటావు అన్నాడు. నవ్వొస్తే ఎందుకు నవ్వను సార్ డాక్టర్ గారు, అది రాకనేగా చస్తున్నాను అన్నాడు. కొంతమంది చర్చీల్లో కూడా నవ్వితే మహానేరం. కొంపలమ్మట నవ్వచ్చు, రోడ్లమ్మట నవ్వచ్చు, చర్చీలో మాత్రమే బిగుసుకుపోయి. ఏమాత్రం ఎవరైనా సంతోషంగా ఉండడం చూశాడో పాస్టర్ గారు, సైతాన్లారా ఎందుకు నవ్వుతారో, ఏమనుకున్నారు, ఇది నరకం అనుకున్నారా, పరలోకం అనుకున్నారా? నరకంలో ఎవడన్నా నవ్వుతాడా? చెప్పరంట. మరి నవ్వేది ఎక్కడ? సంతోషం ఎక్కడ? నరకంలో ఇదే కదా నరకం. జైల్లో ఎవడైనా నవ్వుతాడా? చెప్పరేంటమ్మా, చెల్లు బీచు. మీరు చూడండి, కుక్కలన్నిటిని పట్టుకొని కుక్కల బండ్లు వేస్తారు. కుక్కలన్నిటినీ కుక్కల బండ్లు వేస్తారు. అవన్నీ కాలు ఇలా దువ్వి గుర్ర అని ఈ బజార్కి కుక్క ఆ బజార్కి వచ్చినా, ఆ బజార్ కుక్క ఈ బజార్కి వచ్చినా అస్సలు పొరపాటును ఒప్పుకోవు. ఎగబడి కరుచుకుంటుంటాయి. ఈ గోల తట్టుకోలేక
చతురులాడుతుంటే కొన్ని కుక్కలు అక్కడ ఇసుక పోసుకొని తోలితే ఈ కుక్కలను చూసి కుక్కల బండి వచ్చింది. వీటన్నిటిని పట్టుకొని అందరు పడుకున్న తర్వాత దున్నపోతులు తిన్నట్టు తిని బౌలేస్తాయి. ఈ గోడ తట్టుకోలేక కుక్కల బండికి అప్పచెప్పారు. ఆ బజారు కుక్కలు, ఈ బజారు కుక్కలు, ఆ పేట కుక్కలు, ఈ పేట కుక్కలు అన్నిటిని దాంట్లో వేస్తే నేను చాలాసార్లు చూసా. దీన్ని అద్దగులుతున్నా, దాన్ని ఇద్దగులుతున్నా, దీని తోక దానికి ముడిపడ్డా, దాని తోక దీనికి ముడిపడ్డా, ఏంది నన్ను తగిలే కుక్క అయింది అనేది కూడా చూడదు. అంతకుముందు దాని దారిన వెళ్తుంటే కుక్క బౌ బౌ ఏంటి నా పేటకు వచ్చామని అరిచేది కుక్క. ఇక్కడ నవ్వు లేదు, సంతోషం లేదు, అరుపులు లేవు, ఖుషి లేదు, కసి లేదు. అర్థమవుతుందా? అదేంటంటారు? కుక్కల బోను. మనం కుక్కల బోన్లో ఉన్నామా? చెప్పలేంటమ్మా. హ్యాపీ, సంతోషంగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. నా దేవుని మందిరములో ఆత్మ సంబంధమైన ఆనందం ఇదే. ఇది ఆత్మ సంబంధమైన ఆనందం. నా చాలామంది అంటుంటారు, ఏందన్న అప్పుడే ముగించావా అని. నేను గంటకు తక్కువ చెప్పను ఎప్పుడు. అర్థమవుతుందా? నీకే నోరు తెరిచి ఓ హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించలేడు. పరిశుద్ధాత్మ దేవుడు స్వాధీనంలోకి వచ్చేసావు కదా, నీకు అర్థం కాదు టైం. ఆ మరుగుజ్జి అతన్ని చెప్పాడంట, ఒరే నువ్వు నవ్వరా అంటే, నేను నవ్వలేను బాబు, నవ్వు వచ్చానే అన్నాడు. ఓ పని చేయి, మనూరు గుంట గ్రౌండ్లో సర్కస్ జరుగుతుంది, అక్కడ ఒకడు ఉన్నాడు నవ్వులు పండిస్తున్నాడు, ఆడి దగ్గరికి వెళ్ళి నీకు నవ్వు వచ్చింది అన్నాడట. ఏంటి సార్? ఎక్కడ? గుంట గ్రౌండ్ సర్కస్లోనా? పొట్టిగా ఉంటాడు నాలాగా, వాడేనా? అవును. అడికి వెళ్ళరా, నవ్వుతావు, సగం రోగం పోయిద్ది. నేను కూడా పక్కల కుట్లు పట్టిందాక నవ్వాను అన్నాడట. ఆ మరుగుజ్జుండి నేనే సార్. నువ్వా? మరి ఎందుకు అలా నవ్విస్తావు? నువ్వెందుకు అయిపోయావు? అది నా డ్యూటీ సార్, నాకు మనసులో నెమ్మది లేదు సార్. అప్పుడు ఆ పక్కనే కూర్చున్నాడు అన్నాడట, సర్కస్గా సార్ వెళ్ళాల్సింది, ఇతను యేసు పాదాల దగ్గరికి వెళ్తే వస్తుంది. ఆ కంపౌండర్ చెప్పాడు, చచ్చిపోయే వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు సార్, మనశ్శాంతి లేక చద్దామనుకున్నటువంటి వారు కూడా బ్రతుకుతున్నారు సార్. ఒక అబ్బాయి నాకు ఫోన్ చేశాడు హైదరాబాద్ నుండి. ఆ రోజుల్లో మేము ఆరాధన ఛానల్కో దేనికి ఒక దానికి ఈ పాటలు ఇస్తున్నాం. ఆరాధన ఛానల్లో అప్పులైపోయి ఉరేసుకుంటున్నాడు. టీవీ వస్తానే ఉంది, ఆరాధన ఛానల్లో ఓ పాట వస్తుంది, నా సంపదలకు గని. అందులో ఒక చరణం వస్తుంది, ఏ దీవెన నోచుకోని ఈ దీన దరిద్రునికై ధనవంతుడైన నీవు దరిద్రునిగా దిగి వచ్చి, ఏ దీవెన నోచుకోని ఈ దీన దరిద్రునికై ధనవంతుడైన నీవు దరిద్రునిగా దిగి వచ్చి, శ్రీమంతుడా శిలువలో మరణించి సిరి కంటే మిన్నైన కృప కుమ్మరించినవయ్యా, నా సంపదల కనివి నా యేసయ్యా, సర్వస్వము నీవేనయ్యా, సమాధాన రాజా సంబరాలు చేయుచు గలమెత్తి పాడుకుంటును, నిన్నే నా హృదయములో కొలుచుకుంటును. ఆమేన్, ఆమేన్. ఆ అబ్బాయికి ఆ మాట పట్టుకుంది.
ఏ దీవెన నోచుకోని ఈ దీన దరిద్రునికై. ఇది అతని స్థితి. ఏ దీవెన నోచుకోని ఈ దీన దరిద్రునికై ధనవంతుడైన నీవు దరిద్రునిగా దిగిరొచ్చి శ్రీమంతుడా సిలువలో మరణించి సిరి కంటే మిన్నమైన కృపకు మరించిన వెంటనే ప్యాన్కు ఉరిపెట్టుకున్నటువంటి వ్యక్తి దిగి ఆ పాట దగ్గర కూర్చొని ఆ పాట అయిపోయేసరికి నెంబర్ రాసుకొని నాకు ఫోన్ చేశాడు. కన్నీటితో అరగంట మాట్లాడాడు. రోజు అబ్బాయి అరగంట మాట్లాడాడు. అన్న, నేను డబ్బు లేదు, నేనెందుకు కొరగానటువంటి వాడిని, ఇంట్లో పనికిరానటువంటి వాడిని అనుకున్నాను, కానీ నా యందు దేవుని కృప ఉందనే సంగతి నేను మర్చిపోయాను. నేను ఈరోజు చచ్చిపోవాలనుకున్న నేను నా నిర్ణయం మార్చుకుంటున్నాను. దేవుడు నా కృపనివ్వమని ప్రార్థన చేయమని ప్రార్థన చేయించుకున్నాను. అతనికి ఆ పాటలో ఉన్న యేసయ్యను గురించిన మాట తన జీవితానికి ప్రశాంతత ఇచ్చింది.